నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారికి మరో గవర్నర్ గిరి రాబోతుందా? కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి మరొకరు గవర్నర్ కాబోతున్నట్లుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇప్పటికే అశోక్ గజపతిరాజు గవర్నర్ గా ఉన్నారు. సో కాబట్టి మరో గవర్నర్ గిరి కోసం తెలుగుదేశం పార్టీ పట్టుబడుతున్నట్లుగా, బీజేపీ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లుగా, సరైనటువంటి సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతుంది. కానీ పేర్లలో ప్రతిసారి వచ్చేలాగే యనమల రామకృష్ణుడి పేరు ముందు వరుసలో కనబడుతుంది. కానీ కొన్ని కీలకమైనటువంటి పేర్లు కూడా రాబోతున్నాయి. ఇదే అంశంపై మనం విశ్లేషణ చేద్దాం. నాతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీకి మరో గవర్నర్ గిరి, సో ఎవరిని వరించేటువంటి ఛాన్స్ ఉంటుందంటారు? సార్ మీరు కూడా మేము మోత్పల్లి గారిని చూసాం కళ్ళు కాయలు కాసిపోయి అది అవ్వదు. ఏదో అశోక్ గజపతిరాజు గారికి ఆబ్లిగేషన్ బీజేపీ పరంగా కూడా ఉంది కాబట్టి ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించిపోతే ఆయన సడన్ గా తీసుకొచ్చి ఒక డైనమేట్ వేస్తాడు. ఆ భయంకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన హుందావత్తరమైన పదవుల్లో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడారు. వీళ్ళతో అలా కాదు. రెండోది వీళ్ళందరికీ ఆశావాదులు ఎవరైతే యనమల రామకృష్ణ గారు, ప్రతిభా భారతి, కేఈ కృష్ణమూర్తి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చారంటే మన వరలరామయ్య గారికి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత కూడా ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చిగానే ఎస్ఎస్ మేము కూడా ఉన్నామని రేస్లో మొదలైంది డిస్కషన్. ఇది యనమల రామకృష్ణుడి గారికి గవర్నర్ పదవి అంటే వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిభా భారతి గారి అమ్మాయి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, కేఈ కృష్ణమూర్తి గారి అబ్బాయి కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ప్రాస్పెక్టివ్స్లో వీళ్ళని కాసేపు ఏంటంటే మీకు గవర్నర్ వస్తుంది కదా అని ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు అవి రానందుకు అలక తీర్చడానికి మాత్రం ఉపయోగపడుతుందని చెప్పచ్చు. మన గవర్నర్ కోటలో వరలరామయ్యకిను రమాదేవి గారికి ఇచ్చారు కదా. సో దాన్ని మన యనమల రామకృష్ణ గారికి, ప్రతిభా భారతి గారికి, పాసిఫికేషన్స్కి కేఈ కృష్ణమూర్తి గారు సీనియర్ పర్సనాలిటీస్ కదా. వీళ్ళందరూ కాంటెంప్లేటరీస్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళకి రిటైర్మెంట్ లేదు. నరేంద్ర మోడీ కబుర్లు ఉంటాయి కదా, 70కి అందరూ రిటైర్ అయిపోవాలి, ఆయన మాత్రం రిటైర్ అయ్యాడు కానీ మిగిలిన అందరినీ ఇడిచేస్తారు పక్కకి. అలాంటి కొంత జరుగుతుంది కదా ఇప్పుడు తెలుగుదేశంలో కూడా. దాన్ని సంహవ్ దే నీడ్ టు విత్స్టాండ్ ఇట్ కదా అని చెప్పి ఒక వేస్తారన్నమాట మీకు గవర్నర్. అంటే ఇప్పుడు యనమల గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ మీద అంత హోప్స్ పెట్టుకున్నారట. వాట్సాప్ పెట్టుకున్నాడు. వాట్సాప్ మొన్న చీకటి దెబ్బడింది. కానీ అశోక్ గజపతిరాజుతో పోటీ పడ్డారు యనమల. ఎందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంతా స్లో చేస్తుంది? అంటే పట్టుబడొచ్చు, కూటమిలో ఉన్నారు కాబట్టి ఎన్ని పదవులను తెచ్చుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా. కూటమిలో వీళ్ళు అనుకున్నంత సులువు కాదండి. ఢిల్లీలో వీళ్ళకేం అంత సత్సంబంధాలు, ప్రపంచం తెరబడిపోయే సంబంధాలు చంద్రబాబు గారికి ఏమీ లేవు. తాత్కాలిక ఉపశమనం ఏదో ఈయన వల్ల అక్కడ కేంద్ర ప్రభుత్వంలో నితీష్ కుమార్ వలన ఏదో ఊగిసిరాడుతున్నాయి కాబట్టి ఆయనకి ఆరోగ్యపరంగాను అన్ని రకాలుగా ఇబ్బందికరంగా ఉన్న కొడుకుని ఆరోగ్య మంత్రి చేసి ఎలా ఉద్ధరించారో అలాంటి ఉద్ధరింపులు ప్రతిసారి జరగవు ఇక్కడ. క్యాబినెట్ రీషఫుల్లో ఏ పదవులు వస్తాయి చూసి అప్పుడు ఇంకా అథెంటికేటివ్గా మాడచ్చు. ఇప్పుడు ఎందుకు పనికిరాని పదవులు ఇచ్చారు మనకి, దమ్మిడికి పనికిరాని పదవులు ఇచ్చారు. సో అలాంటివి మళ్ళీ అదమ్మ వేసుకుని మళ్ళీ అవే దిక్కుమాల పదవులు ఇస్తామంటే మనం ఈసారి ఊరుకుంటే అంతకన్నా ఇంకా చంద్రబాబు గారు బాగా వెనకబడిపోయినట్టే లెక్క. ఓకే, ఆబ్వియస్లీ బికాస్ మన వల్ల వాళ్ళు ఆబ్లిగేషన్ తీసుకుని కూడా మనకి రెసిప్రొకేట్ యాటిట్యూడ్తో సరైన పదవులు ఇవ్వకపోతే కూడా ఇంకా ఎడ్డోల్లో కూర్చున్నారంటే ఇంకేం దేనికి అంటే భయం పడి వస్తున్నారని అర్థం. సార్ నేను ఈ 3 పేర్లు మీరు చెప్పారు ఆల్రెడీ, కేఈ కృష్ణమూర్తి, ప్రతిభా భారతి గారు, యనమల రామకృష్ణుడు గారు. బీజేపీ అధిష్టానం ఒకవేళ ఇస్తే ముగ్గురు ఎవరికి ఛాన్స్ ఉంటుందంట? ఇద్దరు ముగ్గురికి లేదు. అదే కొత్త పేరు ఏమైనా అనూహ్యంగా వస్తుంది? అసలు ఎవరండి సార్ ఒకవేళ వస్తే అంటున్నాను. రాదని చెప్తున్నాను కదా. ఎందుకు రాదు అంటే రీజనింగ్ వెరీ క్లియర్. వాళ్ళ దగ్గరే దద్ది బ్యాచ్ 4 మంది ఉన్నారు కేజీలు కొద్ది. అందుకే వీళ్ళందరినీ తెలంగాణలో మన పార్టీ కమిటీలోంచి అట్లోంచి అందరినీ ఇడిచేశారు. సో ఎవరెవరిని ముస్లింలు తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టకపోతే అవ్వదు వాళ్ళకేమో. నెక్స్ట్ టైం వాళ్ళకి బీజేపీకి ఏం గ్యారంటీ లేదు కదా. నేను రాహుల్ గాంధీ పెట్టిన ప్రెజర్కి తలకిందులే తిరుగుతున్నారు. సో ఆల్రెడీ ప్రపంచం వ్యాప్తంగాను, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశం వ్యాప్తంగాను నెగిటివిటీ స్టార్ట్ అయింది బీజేపీకి. ఓకే, ఒకప్పుడు ట్రోలింగ్ అన్న పదానికి అల్లంత దూరంలో నరేంద్ర మోడీని కబడాడుకుంటున్నారు సోషల్ మీడియాలో. చూసారు లేదు, ప్రాంప్టర్ లేదే పని అవ్వదు, చదువు సంజయ్ లేదు, ఇలాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు. సో ఇక్కడ ఎవరిని వదులుతారు? వాళ్ళు ఇటు నుంచి అటు తిప్పి ఏ లెక్కలు పెట్టారు చూసారు కదా. ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని ఒకటి ఎత్తుకుని ఎత్తేసారు మొత్తం డబ్బులు, దాన్ని డిపాజిట్లు చేశారట. తమాషాలుగా ఉందా? ఓకే, ఇన్నాళ్ళు బట్టి భరించారు. భరిస్తున్న కొద్దీ పేట రేగిపోతుంటే సమాధానాలు వస్తున్నాయి. రోడ్డు మీదకి పిల్లలు వచ్చారంటే వీళ్ళు బతకరు. ఇంకా ముసలి లోడియాలు ఎట్టుకోవడం ఇంట్లోకి వచ్చినాయి. దట్ ఈస్ వెరీ నియర్. అంటే తాజా వీళ్ళ ప్రయత్నాలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో జోడు పదవులు అనేటువంటి కాన్సెప్ట్ వరలరామయ్య గారికి ఇచ్చిన తర్వాత పోలీస్ స్టాప్ పడింది అనుకోవాలి. అంతే, అది పడిన తర్వాత వీళ్ళకి ఆశాజీవులు బయటకు వచ్చాయి. మనం కూడా రేస్లో ఉన్నామని నాకు అదే కనబడుతుంది. అంతకని ఇంకేముంది. ఇన్నాళ్ళు వరలరామయ్య గారికి
ప్రత్యక్ష రాజకీయాలు ఎంత దూరం చేయాలో అంత దూరం చేస్తూనే వచ్చారు. సడన్ గా లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు కదా. ఒకప్పుడు ఆయన ఉండేవాడు, ఏ పదవి వచ్చినా ఫస్ట్ వరలరామయ్య గారి పేరే ఉండేది. తర్వాత హ్యూజ్ డిస్కషన్స్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఓదారే యాత్రలు ఉండేవి ఆయన మీద. అంతకని ఇంకేం లేదు. సరే, వీళ్ళు ఇద్దరు స్పీకర్గా పనిచేసినటువంటి వాళ్ళు, మండలి చైర్మన్ గా చేశారు, ఒకరు డిప్యూటీ సీఎం గా చేశారు. మరి ఇంత సీనియర్లను పార్టీ ఎలా ఉపయోగించుకోబోతుంది? మరి ఏం ఉపయోగించుకుంటుంది? లోకేష్ గారికి వాళ్ళకి అక్కర్లేదు కాబట్టి ఇట్లా కూర్చోబెట్టారు. చంద్రబాబు గారికి కావాలి, ఆయన లోకేష్కి అక్కర్లేదు. ఇంకెంతకన్నా పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు దాంట్లో. ఇప్పుడున్న నెక్స్ట్ బ్యాచ్ లో గంటా శ్రీనివాస్ గారి లెటర్లనే మీరు అవతల నాన్నగారి బ్యాచ్ కాదు నా బ్యాచ్ కాదు అన్నట్టుగా మాడుతున్నారు వాళ్ళని. ఇది జరుగుతుంటే ఇంకేంటి? వీళ్ళు తిరగబడేటువంటి అవకాశం లేకుండా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల కొడుకులు ముగ్గురు తిరగబడి ఏంటో నేను పదవులు ఉంటే తిరగబడతారు. రెబల్ స్టార్ కృష్ణరాజు అవుతారు. పదవులే లేవు కదా. మా అయితే పోలీట్ బ్యూరోలో ఉన్నారు యనమల రామకృష్ణ గారు, కే కృష్ణమూర్తి. ఆయన కూడా లేడు ప్రత్యక్ష రాజకీయాల్లో. యనమల రామకృష్ణ గారు ఒకలే పోలీట్ బ్యూరోలో ఉన్నారు. సరే, ఒకప్పుడు రాజకీయంగా బాగా కీలక పదవులు అనుభవించి కొంచెం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా సేవ చేసినటువంటి వారికి గౌరవప్రదంగా గవర్నర్ పదవి ఇవ్వడం ఒక ఆనవాయితీ సాంప్రదాయంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. వీళ్ళెవరండి? ఎవరో ఇంట్లో పెళ్లి అవుతుంటే వీళ్ళు ఎందుకు అలవాటుపడుతున్నట్టుగా? అసలు వీళ్ళెవరు అలవాటుపడటానికి? అసలు వీళ్ళకి అంత లాబింగ్ ఉంటే మంచి పదవులు, మంత్రి పదవులు వచ్చింది. కానీ ఒక బలమైన ప్రశ్న ఏంటంటే, అసలు గవర్నర్ గిరి రాకుండానే వీరు పార్టీ దగ్గర ఇలాగా మొరపెట్టుకోవడం లేదా పదవులు అడగడం లేదా పార్టీకి ప్రత్యక్షంగా దూరం అయిపోయినట్టే. ఇప్పుడు ఎంత కాదన్నా తెలుగుదేశం పార్టీలో అపరమేధావి యనమల రామకృష్ణ గారు. ఆయన గవర్నర్ ఇచ్చారనుకోండి, తెలుగుదేశం ఒక మేధావిని కోల్పోయినట్టే. అంటే అవకాశం రాక పార్టీ సైలెంట్ లో ఉంటుందా లేదా ఆపుతున్నారు? అవకాశం ఇవ్వట్లేదు ఆయనకి. ఓకే, ఎవరు? రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మరో గవర్నర్ గిరి ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర బీజేపీ అధిష్టానం కూటమిలో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ గిరి ఇవ్వబోతుందా లేదా ఇవ్వరా? మరి ఇలాంటి పరిస్థితుల్లో తెర మీదకి వస్తున్నటువంటి కొత్త పేర్లు ప్రతిసారి ప్రచారాలకి పరిమితం కాబోతున్నాయా? మనం కూడా వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. ఇట్స్ టీవీ.